రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ సమర్థవంతమైన ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలోకి ఉన్నందువల్లే పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని మంత్రి భూపతిరాజు అన్నారు. విశాఖ సిఐఈ సమ్మిట్ ద్వారా దాదాపు 13.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులకు పెట్టేందుకు వచ్చారని చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కార్పై నమ్మకంతో కొత్త పరిశ్రమలు రావటమే కాకుండా గతంలో రాష్ట్రం విడిచిపెట్టిన పరిశ్రమలు తిరిగి వస్తున్నాయన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉక్కు శాఖకు సంబంధించిన విశాఖ స్టీల్ ప్లాంట్ను లాభాల్లో నిలబెట్టేందుకు కేంద్రం నుంచి భారీ ప్యాకేజీని పొందగలిగామని తెలిపారు. అలాగే కొత్త పరిశ్రమలు కూడా భారీగా ముందుకు వస్తున్నాయని మంత్రి స్పష్టం చేశారు. నిర్వహించినటువంటి సిఐఐ సమ్మిట్ ఏదైతే ఉన్నదో పెద్ద ఎత్తున విజయవంతమైందనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నా. రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున సమ్మిట్ నిర్వహించడం, అనుకున్న దానికంటే కూడా పెద్ద ఎత్తున స్పందన రావడం జరిగిందనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. దాదాపు 13,25,000 కోట్లు పెట్టుబడులకు సంబంధించి 613 ఎంఓయూలు ఈ సమ్మిట్ ద్వారా ఒప్పందం చేసుకోవడం జరిగింది అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నా. అంతేకాదు ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో రాబోయేటువంటి రోజుల్లో దాదాపు 16,25,000 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయనేటువంటి విషయం కూడా ఇక్కడ నేను ప్రస్తావిస్తూ ఉన్నా. ఇలా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నటువంటి సందర్భం. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికే కాకుండా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ప్రభుత్వ వైఖరి కారణంగా ఈ రాష్ట్రం నుండి తరలి వెళ్ళిపోయినటువంటి పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో ఇతర రాష్ట్రాలకు వారి తిరిగి రాష్ట్రానికి రావడానికి కూడా పెద్ద ఎత్తున ఒప్పందాలు చేసుకున్నారనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున సిఐఐ సమ్మిట్లో ఎంఓయూలు కుదిరాయి, పెద్ద ఎత్తున పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి అంటే ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాల కారణంగా అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తుంది. భారతీయ జనతా పార్టీ ముందు నుండి కూడా చెప్తా ఉంది, డబుల్ ఇంజన్ సర్కారు వల్ల అభివృద్ధి మరింత వేగంగా కొనసాగుతుంది అనేటువంటి ఏదైతే విషయాన్ని మేము పదే పదే ప్రస్తావిస్తున్నామో, రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఒకే పార్టీ యొక్క లేదా ఒకే కూటమి యొక్క ప్రభుత్వాలు అధికారంలో ఉండడం వల్ల అభివృద్ధి మరింత వేగవంతంగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మేము పదే పదే చాలాసార్లు ప్రస్తావించాం. దానికి వాస్తవ రూపం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి పూర్తిగా వెనకంజ వేసి ఉన్న పరిశ్రమలు కూడా బయట రాష్ట్రాలకి తరలించేటువంటి ప్రక్రియ నుండి ఇవాళ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారంటే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఖరి ఏదైతే ఉన్నదో దాని కారణంగా మాత్రమే ఇది సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ విశాఖ